రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్ రెడ్డి 2 నాలుకల ధోరణిని నిరసిస్తూ తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావుకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీనియర్ కౌన్సిల్ జూనియర్ ట్యాగింగ్ చేసిన కరెక్టా? ఆయన సీనియర్ కౌన్సిల్ జూనియర్స్ ట్యాగింగ్ చేసిన కరెక్టా? గవర్నమెంట్ ఇస్తే ఏం చేస్తాడు ఆయన అడుగుతాడుగా. యూత్ అంత మటు కొద్దిగా గ్యాప్ అండి కుర్రలు ఎవరు కొద్దిగా గ్యాప్ ఇంకా ఫ్లాష్ ఉంది మెడికల్ కళాశాలపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టంగా చెప్తున్నారు. పీపీపీ మోడ్ తప్పితే ప్రైవేటీకరణ లేదు, పీపీపీ మోడ్ లేదు. రెండోది ఏంటంటే దీనికి చేస్తున్న మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఈవెన్ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం
కుంభకోణం జరిగింది. దీంట్లో వందల కోట్లు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ నాయుడు వాళ్ళు జేబులు వేస్తున్నారు. వాళ్ళ అనురాయులు తీయడానికి అని చెప్పేసి ఇది ప్రైవేటీకరణ చేసి ప్రజల్ని తప్పుదో పట్టడానికి అయమానం చేయడానికి ప్రయత్నం చేస్తారు. రెండోది నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా ఈ పీపీపీ మోడ్లో ముందుకు వచ్చి ప్రైవేట్ దీనికి ఎవరైనా లీజు తీసుకుంటే కనుక నా ప్రభుత్వం రాగానే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే ఇమ్మీడియట్గా 2 మాసాల్లోనే అందరినీ లోన్ ఇప్పిస్తానని చెప్పేసి బెదిరించే కార్యక్రమం చేస్తారు. ఈ ఎక్కడ కుంభకోణం జరిగింది, ఏ సాక్ష్యాధారాలతో ఆయన కుంభకోణం జరిగిందనే మాజీ ముఖ్యమంత్రి, తర్వాత మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తామండి. వాళ్ళందరూ టీపీఐడి ఎందుకంటే ప్రత్యేకంగా మేము ప్రెస్ ఇస్తాము. వాళ్ళు ప్రెస్ మాట్లాడింది అవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఆధారాలతో ఈ ప్రచారం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బెదిరింపు గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని ఇరికాటం పడడానికి ఎవరు రాకుండా చేయడానికి అభివృద్ధిని అడ్డుపడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము కంప్లైంట్ ఇస్తాం. ఏంటంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. 2 నెలల లోపల అధికారంలోకి వస్తే నేను వెంబటే అరెస్ట్ చేస్తాను, ఎవరు వచ్చినా కూడా ఇంట్లో భయపెట్టేదాన్ని. ఇట్ ఇస్ అన్ అసాల్ట్ అండ్ థ్రెట్ and also what he is uttering against the present government, that false statements exclusive ఈ మూడింటి మీద మీరు చర్యలు తీసుకోవాలి. సెక్షన్స్ రెండోది రమాదేవి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అంటే కొంతైనా సరే ఆ రోజు మాకు ధైర్యం లేదు, చేయాల్సిన అవసరం తప్పే కదండి. పాత తరంలో అంటే సంవత్సరానికి మాత్రం చేసి అడుగుతున్నాను. తోడతారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, లేదా చేసి చార్జ్ చేస్తారు. ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి ఆయన ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం, బురద జల్లే కార్యక్రమంతో పాటు బెదిరింపులు, మేము ప్రభుత్వంలోకి వస్తాం, వచ్చిన 2 నెలల్లోనే లోన్ వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడే దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఎందుకు రావట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు, ఒక పక్కన చర్చకి పిలుస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి అని. ఇంకో పక్కన గతంలో మీరు 17 కాలేజీలకి అనుమతి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఎన్ని వేల కోట్లు కేంద్రం నుంచి దగ్గర నుంచి తీసుకొచ్చారు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కాలేజీలని పూర్తి చేశారు, ఎన్ని సీట్లు తీసుకురావడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం దోహదపడినాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పాడిందే పాటరా పాచిపల్లి దాసుడా అన్నట్టుగా ఈ ప్రభుత్వం మీద నీకేమీ
విమర్శించే స్థాయి లేకపోయినా కూడా ఇవాళ ఈ పీపీపీ మోడల్ని, పీపీపీలో ఉన్న విధానాలని, విధి విధానాలని మాట్లాడకుండా కేవలం ప్రైవేటీకరణ అని చెప్పి 2019లో ఏ రకంగా ఎన్నికల ముందు మాయ చేయడానికి ప్రజల్ని ప్రయత్నించావో ఒక్కసారి అన్నట్టుగా ఈ రోజున మరొకసారి మాయ చేయడానికి నువ్వు ప్రయత్నించే విధానం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు వైద్య విధానాన్ని సమూలంగా మార్చినటువంటి, నేనైతే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా నేను తిట్టకూడదు. నువ్వు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుని, యూనివర్సిటీ పేరుని ఎందుకు మార్చావో ఇంతవరకు నువ్వు చెప్పాల. డాక్టర్ బాబాసాహెబ్ విదేశీ విద్య విధానంకి ఆయన పేరు పెడితే ఆయన పేరు ఎందుకు మార్చావో నువ్వు చెప్పలేకపోయావు ఇంతవరకు ప్రజలకి. పైగా ఈరోజు నీవు సీట్లు గతంలో ఏ రకమైనటువంటి ఫీజులు ఉండేవి, 2014-19 మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఉచితంగా ఎంసెట్లో లేకపోతే ఏదైతే ఉందో వీటిలో సీట్లు వస్తే వాటికి ఫీజు ఎంత, ఇవాళ నువ్వు వసూలు చేసేదంతా నీ యొక్క ప్రభుత్వంలో ఎందుకు మార్చావు? ఎందుకు ఒక సామాన్యుడి మీద భారం వేయడానికి నువ్వు ప్రయత్నించావు? బి కేటగిరీ సీట్లు ఫీజుల విషయంలో పెంచావు, సి కేటగిరీ పెంచావు. ఏదైతే ఫ్రీగా వాళ్ళకి మెరిట్ మీద వచ్చిన వాళ్ళకు కూడా ఫీజులు పెంచినటువంటి దాఖలా నీతి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఈ రోజున విద్యా విధానం గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకేముంది? ఈ రోజున వాటిలో ఉన్నటువంటి కార్పస్ ఫండ్ అంతా కూడా నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? యూనివర్సిటీలో ఉన్న కార్పస్ ఫండ్ కానీ, లేకపోతే హెల్త్ యూనివర్సిటీలో ఉన్న కార్పస్ ఫండ్ కానీ మొత్తం దోచుకున్నట్టుగా వాటిలోంచి తీసివేసి ఎక్కడ పెట్టావు, ఏ రకంగా పెట్టావు, ఎందుకు పెట్టావు? పోనీ ఎక్కడైనా సరే వైద్య విద్యకు కానీ వైద్య విధానాన్ని కానీ అభివృద్ధి చేయడానికి నువ్వు ఎక్కడైనా ఖర్చు పెట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న వైద్య ఆరోగ్య విధానాల్లో ఏమైనా సమూలమైనటువంటి, సంచలనాత్మకమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి పేదవాడికి అందే విధానం ఏదైనా తీసుకొచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఏమి నువ్వు చేసింది ఆరోగ్యశ్రీ? ఈనాడు ఎవరికైతే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందినాయో వాళ్ళకి ఆ హాస్పిటల్స్కి బిల్లులు కట్టకుండా వెళ్ళిపోయినటువంటి కిరాతకమైనటువంటి, దుర్మార్గమైనటువంటి విధానాలను అవలంబించి విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని అతాకుతలం చేసి అగ్నిగుండంగా మార్చి అలాంటి రాష్ట్రాన్ని మరలా ఈ కూటమి నాయకత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు అనేక రకాలైనటువంటి సంస్కరణలతో కూడినటువంటి సంపదను సృష్టించు, సంపదని పంచు అనే మార్గాన్ని ఎంచుకొని ఆ రకంగా ఎక్కడికక్కడ అందరినీ కూడా కూడగట్టుకొని గాడిని పెట్టుకుంటూ వ్యవస్థలన్నిటిని నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిని పెట్టుకుంటూ ఈరోజు విద్యా విధానంలో ఒక పక్క నారా లోకేష్ గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు, అదేవిధంగా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తే గతంలో 2014-19 మధ్యలో వైద్య విధానంలో కానీ లేకపోతే విద్యా విధానం కానీ ఏ స్థాయిలో ఉంది ఈ యొక్క భారతదేశంలో? మరి మీరు పరిపాలించిన 2019-24 మధ్యలో ఏ స్థానంలో ఉందో ఒక్కసారి మనం తలుచుకుంటే ఎందుకు వైద్య విద్యార్థులకి చదువుకునే దానికి సీట్లు కూడా తగ్గిపోతే దాన్ని పట్టించుకున్నటువంటి నీవు ఇవాళ ఈ విషయంలో మాట్లాడటానికి నీకు ఏం అర్హత ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం అరెస్ట్ చేస్తావు?
ఎవరిని అరెస్ట్ చేస్తావు? ఇంకా ఎవరిని భయపెడతావు అనుకుంటున్నావు? ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నిస్తే ఏమీ పీకలేమని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఇంకా మూర్ఖత్వంతో అరాచకం చేయాలని చెప్పి ప్రయత్నిస్తే ప్రజలు మాత్రం సహించరు. నీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఈ రోజున తెనాలి వన్ టౌన్లో కేసు పెట్టమని చెప్పి కోరాం. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భయపెడతా ఉన్నావు నువ్వు పక్కన. ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. మీరెవరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రైవేటు పీపీపీ మోడల్లో మీరు రావద్దని చెప్పి నువ్వు భయపెడతా ఉన్నావు. అంటే నీ ఉద్దేశం నువ్వు మరలా గెలవటానికి వస్తానని చెప్పి చెప్పడంలో ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున ప్రజలు నష్టపోతే ఈ ప్రాంతంలో రైతాంగం నష్టపోయింది. అదేవిధంగా నీ కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ఎప్పుడైనా చూసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా ఏ రైతు ఆత్మహత్య జరిగితే చూసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను చెప్పలా. ఇవాళ కేంద్రం స్టాటిస్టిక్స్ ద్వారా ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, రైతాంగం ఎక్కడ చనిపోయారంటే ఈ రాష్ట్రంలో నువ్వు పాలన చేసిన సందర్భంలో అని చెప్పి. ఆఖరికి నువ్వు ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నావో తెలియదు, కానీ ఆనాడు కరోనా వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాష్ట్రంలో అనేక వేల మంది చనిపోతే ఆ లెక్కలు కూడా ఇవ్వాల. పైగా వాళ్ళకి నేను చనిపోయిన వారికి వృత్తి ఇస్తానని చెప్పి, వారికి నువ్వు కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇవ్వనటువంటి నాయకత్వం ఇది. దొంగ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి రైతులకి అన్యాయం చేసినటువంటి నాయకత్వం ఇది. ఒకటేమిటి, ఈ రోజున అన్ని కుంభకోణాలకి కారణం ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ఈ రోజున పేదవాడు ఇల్లు కట్టే దాంట్లో కుంభకోణం. ఈనాడు ఎందుకు పేదలకి ఇల్లు కట్టలేకపోయావు? ఆఖరికి పేదవాడికి ఇల్లు ఇచ్చే స్థలాల విషయంలో కూడా కొన్ని కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో దోచుకున్నటువంటి వైసీపీ నాయకత్వానికి ఈ రోజున ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ప్రజల యొక్క బాగోగుల గురించి ఈ రోజున పీపీపీ మోడల్లో ఈ రోజున చాలా స్పష్టంగా చెప్తా ఉన్నావు. పక్కన పీపీపీ విధానంలో ఏ మెడికల్ కాలేజీని నిర్మించినా కూడా అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని చెప్పాం. అంతేకాకుండా నువ్వు గతంలో 42% ఇస్తే ఈ రోజున 50% ఫీజు ఈ రోజున విద్యార్థులకి సీట్లు ఉచితంగా కేటాయిస్తామని చెప్తా ఉన్నాం. 70% మంది ప్రజలకి ఉచితంగా ఈ రోజున మనం సహాయం చేస్తామని చెప్పి వైద్య సేవలు చేస్తారు ఆ కాలేజీలో అని చెప్పారు. 100% అవుట్ పేషెంట్స్కి ఉచితంగా ఈ రోజున వైద్యం అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఈ రోజున ప్రతి అంశాన్ని బురద జల్లటానికి ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పే ప్రయత్నం విరమించుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.